అండి అందరికీ. గులాబ్ జామున్ చేసేద్దాం, వచ్చేయండి. కప్పు కొలతలతో 2 కప్పుల పిండి వేసుకోండి. ఆ తర్వాత పాలని కొద్ది కొద్దిగా పిండిలో వేసుకుంటూ నేను చూపించినట్టుగా వేళ్ళతో తిప్పుతూ సాఫ్ట్గా కలుపుకోండి. సాఫ్ట్గా, చాలా అంటే చాలా సాఫ్ట్గా గులాబ్ జామున్ మంచిగా వచ్చేలాగా వేళ్ళతో బాగా కలుపుకోవాలి. మనం మరీ అంత గట్టిగా కలుపుకోవాల్సిన అవసరం లేదండి. ఊరికే సాఫ్ట్గా పైన అలా కలుపుకుంటే చాలు. సాఫ్ట్గా కలుపుకొని కాసేపు ఉన్నాక సాఫ్ట్గా కలిపిన పిండిలోనే కొంచెం నెయ్యి వేసి మిక్స్ చేసుకుందాం. కొంచెం నెయ్యి వేయడం వలన గులాబ్ జామున్ చాలా బాగా వస్తాయి. చూడండి, మన పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి తడుపుకొని ఇలా సాఫ్ట్గా కలుపుకొని పిండిని మనం ఇలా మధ్యలోకి తుంచి చూస్తే ఎయిర్ గ్యాప్స్ రావాలి. అప్పుడే మనం పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టు గుర్తుంచుకోండి. పిండిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని పాకం తయారు చేసుకుందాం. చేయడానికి 2 కప్స్ పిండికి 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలండి. షుగర్ తీసుకున్నాక ఎంత షుగర్ తీసుకున్నామో అంతే వాటర్ వేసుకోవాలి. 2 కప్స్ షుగర్కి 2 కప్స్ వాటర్ అండి. వేసుకొని చక్కెర బాగా కరిగేలాగా కలుపుతూ ఉండాలి. బాగా కలుపుతూనే ఉండాలి. చక్కెర మొత్తం నీటిలో కరిగి అది పాకంలాగా అయిపోవాలి. బాగా చక్కగా మిక్స్ చేస్తూనే ఉండండి కరిగిపోయే వరకు చక్కెర నీటిలో. బాగా మిక్స్ చేసినాక ఇలా పాకం కొద్దిగా ఎర్రబడుతుంది. ఎర్రబడిన పాకం కొద్దిసేపు బాగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. కలుపుకున్న తర్వాత కొంచెం మరీ తీగ పాకం రాకూడదు, అలాగని నార్మల్గా ఉండకూడదు. కొంచెం మీడియంలో ఉండాలి. ఒకసారి ఇలా వేలుతో ఇలా టెస్ట్ చేసుకోండి. చేసిన పిండిని ఇలా బాల్స్గా తయారు చేసుకోవాలి. బాల్స్ బాగా రావాలంటే ఫస్ట్ పిండి ముద్ద తీసుకొని ఫస్ట్ గట్టిగా ప్రెస్ చేసినట్టు తిప్పుతూ తర్వాత మెల్లిగా గోల్గా రౌండ్గా వచ్చేలాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి క్రాక్స్ రాకుండా గులాబ్ జామ్ బాల్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, అన్నీ ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మంచిగా రౌండ్గా బాగా అన్నీ ఇలాగే చేసుకోవాలి. రౌండ్గా క్రాక్స్ లేకుండా. చూడండి, మొత్తం ఇలా చేసుకున్నాక పాకం దగ్గరికి అయ్యేటప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా ఇలాచీ పౌడర్ పాకంలో కరిగేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న పాకాన్ని ఇలా టెస్ట్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి అది బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న గులాబ్ జామ్స్ ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేసుకోవాలండి. ఇలా ఎర్రగా వచ్చే వరకు చేసుకోవాలి. మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని వేసుకొని, నాకైతే 3 times 3 వాయిస్ అయితే పట్టాయండి. 3 వాయిలు అయితే పడ్డాయండి. 3 వాయిలు అయిన గులాబ్ జామ్స్ని ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా ఇలా ఎర్రగా అయ్యాక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో వాయి వేస్తున్నాను. చూడండి, 1 2 3 4 5
6 ఇలా మెల్లిగా ఒక్కొక్కటి వేసుకుంటూ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గుర్తుకుంచుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయి సరిగ్గా రావు గులాబ్ జామున్. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా బాగా నీట్గా వేయించుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగే ఫాలో అయ్యి చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి గులాబ్ జాములు. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చూపిస్తున్నట్టుగా ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఖచ్చితంగా సూపర్గా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా నేను చెప్పినట్టే ఫాలో అయ్యి చేసుకుంటే మీకు గులాబ్ జాములు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. పైన క్రిస్పీగా, లోపల గుల్లగా, మెత్తగా, చాలా అంటే చాలా స్వీట్గా సూపర్గా ఉంటాయి. నేను చేసినట్టుగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ఎర్రగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. కొన్ని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనం చేసుకున్న బాల్స్ అన్నీ మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. చూడండి, ఇలా చక్కగా ఎర్రగా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం ఫ్రై చేసుకున్న అన్ని గులాబ్ జామ్ బాల్స్ని మనం ముందుగా చేసుకున్న పాకంలోకి వేసుకోవాలి. వేసుకొని చక్కగా అన్ని పాకంలో మునిగేలాగా స్పూన్తో అలా కొంచెం ఒత్తుకోవాలి. లోపలికి ఒత్తుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఒక అరగంట లేదా గంట సేపు పాకంలోనే బాగా గులాబ్ జామున్స్ని నాననివ్వాలి. అప్పుడే చాలా సాఫ్ట్గా ఉంటాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.